గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అనుకుంటున్నారా ఈరోజు మాకు రివ్యూ అయితే ఉంది. అంటే నేను ఫైనల్ ఇయర్ కదా, అంటే ఫైనల్ మా ప్రాజెక్ట్కి రివ్యూ ఉంది. అంటే మేము ఎంతవరకు చేసాం, ఇన్ ప్రోగ్రెస్ ఎంతవరకు ఉంది, అంటే ఇంటర్న్షిప్ డ్యూరేషన్ అయితే అయిపోయింది అండ్ మా ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. అండ్ ఈ రివ్యూ ఫైనల్ రివ్యూ కాదు, ఈ థర్డ్ రివ్యూ. ఇంకో 10 days తర్వాత మాకు ఫైనల్ రివ్యూ అయితే ఉంటుంది. సో ఈరోజు ఏంటంటే రివ్యూ కాబట్టి మా క్లాస్ వాళ్ళందరూ వచ్చి ఉంటారు. మామూలుగా కాలేజ్లో ఎవరు లేరు అండ్ ఒక 10 members తప్ప మా క్లాస్ వాళ్ళు ఇంటర్న్షిప్ కోసం అని చెప్పి అందరూ వెళ్ళిపోయాం. ఇప్పుడు అందరూ వచ్చి ఉంటారు. ఈరోజు అందరూ వచ్చారు. మాకు చాలా సరదాగా ఉంటుంది. ఈరోజు అంటే రివ్యూ అయిపోయిన తర్వాత చాలా సరదాగా ఉంటుంది. అండ్ రివ్యూకి వెళ్ళే ముందు మా వాళ్ళు పడే టెన్షన్స్. ఇంకోటి ఏంటంటే రేపు మాకు ఫేర్వెల్ డే ఉంది. రేపు అనేది మాకు చాలా మెమరబుల్ డే అవుతుంది. అండ్ దాని గురించి డిస్కషన్స్ ఈరోజు ఈ వీడియోలో ఏం చేస్తామంటే రేపటి గురించి డిస్కషన్. ఈరోజు ఏంది ఫన్గా ఉంటుంది, కొంచెం బాగుంటుంది. అండ్ మాకు కూడా మా వాళ్ళు కలిసి చాలా రోజులు అయితే అయిపోయింది. సో ఇంకా మనమైతే వెళ్ళిపోదాం ఇంకా. ఓకే గైస్, మొత్తానికి మేము డిపార్ట్మెంట్ అయితే వచ్చేసాం. అంటే మా క్లాస్కి వచ్చేసాం. అంటే భరత్, ఇప్పుడు మీకు రివ్యూ అయిపోయింది కదా, అంటే రివ్యూ ఎలా జరిగింది? రివ్యూ అనేది మన టాలెంట్ని బట్టి చెప్పుకోవాలా. మనం ఏదైనా చెప్తే ఆడ ఒప్పుకుంటారంటే కుదరదు. ఖచ్చితంగా మనం పీపీటీలో ఉన్నదే చెప్పాలా, అవుట్పుట్లు అన్నీ చూపించాలా, అంతవరకు అయితే ఒప్పుకోరు. ఓకే వెంకట్, అంటే ఇప్పుడు మనకి రివ్యూ ఉంది కదా, ఏంటి ఏమనుకుంటున్నా? రివ్యూ ఉంది కానీ మమ్మల్ని ఇంకా పిలవలేదు కాబట్టి ఇంకా బయట ఉన్నాం, వెయిట్ చేస్తున్నాం మార్నింగ్ నుంచి. అంటే బాగా రిలాక్స్డ్గా ఉన్నావు, నీకేం స్ట్రెస్ ఏం లేదా? అంటే ఇది యూట్యూబ్లో ఉంటుందా? అంటే మా ప్రాజెక్ట్కి లీడ్ కర్ణమేశ్వర్. నువ్వు చెప్పు కర్ణమేశ్వర్, చెప్పు. ఏంటంటే ప్రాజెక్ట్ ఏం చేసినాం? మన ప్రాజెక్ట్ ఏముంది, యాంటీనా డిజైనింగ్. కొంచెం గట్టిగా చెప్పు. యాంటీనా డిజైనింగ్ మన ప్రాజెక్ట్. ఓకే. నార్మల్ ఇప్పుడు మన ఫోన్లలో యాంటీనా లేకపోతే మనం బతకలేము. సో ఆ యాంటీనాని మేము చూస్ చేసుకున్నాము. అది రివ్యూ గురించి ఏం చెప్తావు కర్ణం? భయపడుతున్నా, స్ట్రెస్ అయినా ఫీల్ అవుతావు? అంటే లిటిల్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను. ఓకే, ఇప్పుడు మనం మొత్తానికి మన కాలేజ్ SR దగ్గర ఉన్నాం. స్పోర్ట్స్ రిప్రజెంటేటివ్ తేజ దగ్గర. తేజ, నువ్వు చెప్పు తేజ, అంటే రివ్యూ ఎలా జరిగింది? రివ్యూ చాలా బాగా జరిగింది. లాస్ట్లో ఎగ్జిక్యూట్ చేయమన్నారు, ఎగ్జిక్యూట్ చేసి చూపించాము. కొంచెం అక్కడ టైం పట్టింది. అంటే మనకు తెలుసు కదా, సాఫ్ట్వేర్ కొంచెం ల్యాగ్ అవుతుంది అనమాట మన ల్యాప్టాప్లో. దానివల్ల కొంచెం HFSS సాఫ్ట్వేర్ యాంటీనాస్ గురించి మనం డీప్గా డిస్కస్ చేసాము విత్ ది హెల్ప్ ఆఫ్ అవర్ టీమ్మేట్స్ డియర్ హరి. డియర్ హరి ఎవరో కెమెరా వ్యారంటీ. అంటే మీకు రివ్యూ అయిపోయిందా ఇప్పటికి? అవ్వలేదా? ఓకే, అవ్వలేదు. ఓకే సరే, మీకు ఇంకా రివ్యూ అవ్వలేదు కదా, అంటే మీరు అంటే ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే స్ట్రెస్ అయినా ఫీల్ అవుతున్నారా? అంటే మీకు ఇంటర్న్షిప్ ఎక్కడ వచ్చింది? మీ ప్రాజెక్ట్ ఏంటి? కొంచెం. నాకు ఇంటర్న్షిప్ వచ్చేసి మహేంద్ర యూనివర్సిటీలో వచ్చింది. నా ప్రాజెక్ట్ వచ్చేసి అది పెద్ద పేరే, చిన్నగా చెప్పాలంటే పెద్ద పేరైనా పర్లేదు, చెప్తే వింటాం. డిజైన్ డెవలప్మెంట్ అండ్ అనాలిసిస్ ఆఫ్ క్రాస్ కమ్యూనికేషన్ కపుల్డ్ PCP ఫర్ లో టు హై పవర్ అప్లికేషన్స్. నిజంగా చాలా పెద్ద పేరు. అదంతా కాకుండా అసలు ఏం చేస్తుంది ఇప్పుడు మీ ప్రాజెక్ట్? ఏంటి? బై డైరెక్షనల్ కన్వర్టర్ యూజింగ్ STM32. ఓకే, మొత్తం స్టడీ అయ్యింది, మనకి ప్రాజెక్ట్ అక్కర్లేదు. సరే ఓకే, మీ రివ్యూ ఎలా ఫీల్ అవుతున్నారు? ఫుల్గా ప్రిపేర్ అయ్యారా? ప్రిపరేషన్ ఏం లేదు, మేడంని కన్సల్ట్ అయితే మీరు ముందంతా సపరేట్ అనుకున్నాం మేము ప్రాజెక్ట్, ఇప్పుడు మార్చండి ప్రాజెక్ట్ అనేసి. ఓకే, అండ్ మొత్తానికి ఇక్కడ ఇదొక ఫెయిల్యూర్ ప్లేస్. ఓకే, ఇట్స్ ఓకే, ఏం కాదు. అంటే మీ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి మనం పెద్ద ప్రాజెక్ట్ కాడికి అయితే వెళ్తున్నాం. అండ్ ప్రాజెక్ట్ గోస్ టు కైఫ్ అండ్ హారిక. ఓకే హారిక, ఓకే హారిక, అంటే మీ ప్రాజెక్ట్ ఏంది, అంటే మీ ప్రాజెక్ట్ ఏం చేస్తుంది కొంచెం ఎక్స్ప్లెయిన్. ఇది మాది బొమ్మ. ఓకే, ఈ బొమ్మ పేరు ఏంటంటే మల్టీపర్పస్ అగ్రికల్చర్ రోబోట్. ఓకే, ఇది విక్రమార్కుడు సినిమాలో ఉంది లాస్ట్, దాన్ని అంటే అది కాదు కదా? అదే కానీ అలాంటిది కాదు. ఇది అల్ట్రాసోనిక్ సెన్సార్. ఇది బజర్. ఇది బ్లూటూత్. ఇది ప్రెషర్ సెన్సార్. ఇది సీట్ చేస్తుంది అనమాట. అది ఇక్కడ పెడితే ఒకటి వేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. అంటే యాక్చువల్గా మనం పత్తి విత్తనాలు అక్కడ వేసి అది వచ్చి కింద వేసి, అంటే ఓకే మొత్తానికి ఒక అగ్రికల్చర్ ప్రాజెక్ట్. ఓకే, సో మొత్తానికి బ్యాక్ టు రూమ్. అంటే రివ్యూ అయితే స్మూత్గానే అయిపోయింది. అంటే మా రివ్యూలో మేమైతే కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేకపోయాం. ఈసారి రివ్యూకి ఇవన్నీ ప్రిపేర్ అయిపోవాలి. సో ఈ థర్డ్ రివ్యూ ఫైనల్ రివ్యూ ఇంకా ఉంటుంది, దానికి ప్రిపేర్ అయిపోతాం. అది పక్కన పెట్టేస్తే రేపు మాది ఫేర్వెల్ డే ఉంటుంది, అంటే మాకు ఫేర్వెల్ చేస్తారు. సో రేపు ఫేర్వెల్లో మేమైతే కలర్ఫుల్గా అయితే ఉండాలి. సో ఇప్పుడు మేము ఫేర్వెల్కి షాపింగ్ అయితే వెళ్తున్నాం, అండ్ మదనపల్లికి అయితే షాపింగ్ అయితే వెళ్తున్నాం. యాక్చువల్గా ప్లాన్ అయితే తిరుపతికి వెళ్ళాలని, కానీ బడ్జెట్ ప్రాబ్లం వల్ల మదనపల్లి అయితే వెళ్తున్నాం. సో ఎక్కడైనా పర్లేదు, మదనపల్లికి షాపింగ్కి వెళ్ళి రేపు డ్రెస్ అయితే బాగా వేసుకోవాలి. బాగా అంటే తల అనాలి. వెళ్ళి చూస్తే ఆ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి, మదనపల్లి ఎలా ఉంటాయో చూడాలి. సో ఇంక వెళ్తూ మాట్లాడుతున్నాం. సో వెళ్ళిపోదాం ఇంకా.
ఏందన్నా స్పెషల్ ఏందన్న ఇది డ్రింక్ ఇది ఫుల్ జార్ జ్యూస్. ఇది ఇది పెద్ద గ్లాస్ లో ఇచ్చి ఇది చిన్న గ్లాస్ వస్తే ఇది పొంగుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అవును, అంటే స్పెషల్ డ్రింక్ ఇది మదనపల్లి అండి. ఒకసారి ట్రై చేద్దాం. ట్రై చేస్తావు చెప్తాను ఎలా ఉందో. ఏమి ట్రై చేయి. చెప్తారు లేదా సో మొత్తానికి ఫుల్ జార్ డ్రింక్ అయితే తాగేసి ఇంకా బట్టల షాపింగ్ కోసం అని చెప్పి స్టార్ట్ అయిపోయాం. సో మీరు కూడా ఎప్పుడైనా మదనపల్లి వస్తే అంటే ఒకసారి ఫుల్ జార్ డ్రింక్ అయితే ట్రై చేయండి. బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది. సో మీరు కూడా లైక్ చేస్తారు. ఓకే, సో మొత్తానికి విశాల్ మార్ట్ అయితే వచ్చేసాం. విశాల్ మార్ట్లో షర్ట్స్ అంటే నేనైతే ఓన్లీ షర్ట్స్ ఒకటే చూస్తా. బిల్ షర్ట్ సర్చింగ్ అయితే చేద్దాం. గైస్ మొత్తానికి చాలాసేపు వెతికిన తర్వాత నాకైతే ఒక అవుట్ఫిట్ అయితే దొరికేసింది. అంటే అవుట్ఫిట్ అయితే ఇవే. అవుట్ఫిట్ ఏందని ఇప్పుడైతే చూపించాను. రేపు ఒకేసారి ఫేర్వెల్ అయితే చూపిస్తా. అండ్ ఇప్పుడు మా ఫ్రెండ్స్కి అయితే అండ్ మా ఫ్రెండ్కి అయితే సెట్ అది ఎవరో కేపీకి మా కేపీకి అయితే సెట్ కాలేదు. అవుట్ఫిట్ సెట్ కాలేదు. ఇప్పుడు మా కేపీకి అయితే సెట్ చేస్తాం. అంటే యాక్చువల్లీ ఏంటంటే మా కేపీ సైజ్ సెట్ కాలేదు. అంటే సైజ్ దొరకలేదు కేపీది. ఇంకా మా అందరికి దొరికేసినాయి. మా అందరికి అవుట్ఫిట్స్ అయితే అయిపోయింది. ఒక కేపీకి ఒకటి ఉంది. అంటే ఇక్కడ విశాల్ మార్ట్లో డ్రెస్ అయితే బాగున్నాయి అండ్ చాలా చీప్ అయితే దొరుకుతున్నాయి. మొత్తానికి షాపింగ్ ఫినిష్ చేసుకుని అలా ఒక ఎగ్ రోల్ అయితే తినేసాం. ఎగ్ రోల్ కూడా సూపర్గా అయితే ఉంది. అంటే నేనైతే అనుకోలేదు అంటే డబ్బులు మిగులుతాయని. అంటే నేనైతే బడ్జెట్ లేదు అని చెప్పి తిరుపతి పోలేదు. కానీ ఇక్కడ బడ్జెట్ మిగిలిపోయి ఇలా కొనుక్కొని ఇంకా తింటున్నాము. అండ్ షాపింగ్ ఎలా ఉంది మనకి? బడ్జెట్ ఒక 1500-2000 అవుతుంది అనుకున్నా. 23 రూపీస్తో అయిపోయింది. మొత్తం 1000తోనే అయిపోయింది మాకు రేపు ఫేర్వెల్కి అయితే. అండ్ సాటిస్ఫై మేమైతే బెస్ట్ అనిపించింది కదా. సో ఇప్పుడు అలా తినేసి ఇంకా బస్ ఎక్కేసి ఇంక వెళ్ళిపోవడమే అంతే కదా. సో మొత్తానికి బ్యాక్ టు ద రూమ్. ఇప్పుడు టైం అయితే 11 అయిపోయింది. షాపింగ్ చేసుకొని రేపు ఫేర్వెల్ షాపింగ్ చేసుకుని అయితే రూమ్కి అయితే వచ్చేసాం. సో ఇంకంతే ఇంకా రేపు ఫేర్వెల్ వీడియోతో నేనైతే మళ్ళీ వస్తా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. బాయ్ బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.